अभिप्रदग्महे आगहे श्रियामा परिभाषया वैशाखे मासे कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वाभद्रा प्रभूतायां मंगलम श्री हनुमते नमो नमः। श्री सीताराम लक्ष्मण सप्रवार समेत श्री हनुमत देवताभ्यो नमः। आनंद कर्पूर हरिप्रसाद गाరు बालाजी फोटो बालाजी ओम श्री भारताय नमः पादौ पूजयामि शुक्रवसनाय प्राणदाय नमः वक्षस्थलं पूजयामि कुंचितदस्कण्ठाय नमः कंठं पूजयामि श्री रामाभिषेककाले नमः पुष्पं पूजयामि ओम मंत्ररचनाय नमः रुद्रं पूजयामि प्रसन्नवदनाय नमः वक्रं पूजयामि गणेशाय नमः सर्वाधिकाय नमः सर्वाण्यज्ञानि पूजयामि ओम श्री आंजनेयाय नमः सर्वबन्धविमोचनाय नमः रक्षाविद्याकारकाय नमः परविद्या परिहाराय नमः विनाशाय नमः परमंत्राकर्ताय नमः परयंत्रप्रभेदकाय नमः सर्वग्रह विनाशाय नमः ओम भीमसेन सहाय कृते नमः सर्वदुःखहराय नमः सर्वप्रचारिणे नमः उमामोजवाय। ఈ రోజున కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడి ఆవరణ యందు మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు మరి పర్సనల్ మీడియా ఇన్ఛార్జి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ గారైన పిడిగారి ప్రసాద్ గారు రాత్రి హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసి రాధారంగ మిత్రమని మేమందరం కూడా నివ్వెరపోయాం. ఎందుకంటే గత నెల 79వ జయంతి సందర్భంగా రంగా గారి జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మచిలీపట్నంలో వచ్చి నా ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆనాడే కృతజ్ఞతలు తెలియజేశాం. మరి ఈ రోజున ఆయన అస్వస్థ గురయ్యారని రాత్రే పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, రాంతాళ్ళూరు గారు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం తెలిసింది మాకు. ఈరోజు ఆయనకి మరి ఆపరేషన్ జరుగుతుందని తెలిసింది. అందుకని ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన మృదు స్వభావి, అందరివాడు, అందరూ కలుపుకుపోయే వ్యక్తి మన పిడిగారి ప్రసాద్ గారు. మరి మీడియా ఇన్ఛార్జిగా ఉంటూనే కాక అక్కడ మంగళగిరిలో ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి. మరి అలాంటి మృదు స్వభావి, అందరిని కలుపుకుపోయే పిడిగారి ప్రసాద్ గారు ఈ విధంగా అస్వస్థకు గురయ్యారని తెలిసి మేము రాధారంగ మిత్రం తరపున ఈ యొక్క మచిలీపట్నంలో ఆంజనేయ స్వామి గుడిలో త్వరగా కోలుకుని మళ్ళీ యథాస్థితికి చేరుకుని మళ్ళీ మంగళగిరిలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి యథాస్థితిగా ఉండి మళ్ళీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజున మా రాధారంగ మిత్రమల ఆధ్వర్యంలో మరి మహిళలు కానీ అందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయడం జరిగిందండి. బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మరి జనసేన మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ మరి వ్యక్తి అయిన పిడుగు హరిబాబు గారికి, హరిప్రసాద్ గారికి ఆరోగ్యం ఏదో కొద్దిగా ఇబ్బంది కలిగిందని మరి అన్నయ్య గారు చెప్పడం, మేమందరం కూడా మరి మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన మరి ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడిలో మరి వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా కోలుకుని యథాస్థితికి రావాలని మరి బుల్లెట్ ధర్మారావు గారు అన్నయ్య ఆధ్వర్యంలో రాధారంగ మిత్ర మండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, అలాగే అన్ని కమిటీలు, మహిళలు, మరి అలాగే మరి మత్స్యాంగేశ్వర గారిని అలా పేరు పేరున అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసి వారు త్వరగా కోరుకోవాలని మేము అందరూ కోరుకుంటూ యథాస్థితికి వారు వచ్చి మరి కార్యక్రమాల్లో పాల్గొని అందరికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.